ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కె సురేష్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో చింతల బానపల్లి మండల గూడెం గ్రామం మీదుగా మహారాష్ట్రలోకి తరలిస్తున్న 70 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ తెలిపిన వివరాల ప్రకారం చింతల మానపల్లి మండలం గూడెం గ్రామం మీదుగా మహారాష్ట్రకు పత్తి విత్తనాలు బైక్ మీద తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు గూడెం గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేయగా గూడెం గ్రామం నుండి బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు వారు ముందుగా పోలీసు అధికారులు గమనించి వారి బైక్ పై ఉంచిన పత్తి విత్తనాలను 2 సంచులను కింద పడేసి పారిపోవడానికి ప్రయత్నించిన క్రమంలో వారిలో ఒకరిని పట్టుకుని అతన్ని విచారించగా అతని పేరు చెప్పలే వినోద్ అని, చింతల మానపల్లి మండలం గంగాపూర్ గ్రామ నివాసి అని, పారిపోయిన మిగతా ముగ్గురు వివరాలు అడగ్గా పారిపోయిన ముగ్గురు చెప్పలే పురుషోత్తం, బొల్లబోయిన అశోక్, బొల్లబోయిన కృష్ణ అని తెలిపాడు. నిందితులు పరారీలో ఉన్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తితో సహా పరారైన మిగతా ముగ్గురుపై చింతల మానపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు టాస్క్ ఫోర్స్ సిఐ తెలిపారు. వారి వద్ద నుండి దాదాపు 1,50,000 రూపాయలు విలువైన 70 కిలోల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేసి చింతల మానపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు సిఐ రాణా ప్రతాప్ తెలిపారు. అమాయక రైతులను మోసం చేసేవారిని, జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ఈ దాడిలో సిఐ రాణా ప్రతాప్, ఎస్ఐ వెంకటేష్, కానిస్టేబుల్ వి మధు, పి రమేష్, సంజీవులు పాల్గొన్నారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.